నమస్తే, నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అందరూ చూడండి, పుదీనా రైస్ చేయబోతున్నానండి. మనకు పుదీనా వల్ల ఎన్ని రకాలు లాభాలు ఉన్నాయో మనందరికీ తెలిసినాయి కదా. దీంట్లో ఎన్నో రకాల పోషక విలువలు కూడా ఉన్నాయి. మనకు జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియము, ఫైబరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పుష్కలమైన పోషకాలు మనకు ఈ పుదీనాలో కలిగి ఉన్నాయండి. మనం పుదీనా ఎక్కువ శాతము పుదీనా పచ్చడి లేకుంటే సలాడ్స్లో వాడుతుంటాం కదా. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పుదీనా రైస్ కూడా చేసుకుంటే మనకు బాడీకి అన్ని పోషకాలు అన్నీ కూడా పుదీనా వల్ల మనకు అందుతాయి. ఎప్పుడు కూడా ఒకే రకము పచ్చడి అలా కాకుండా ఇలా వెరైటీగా కూడా పిల్లలకు చేసి పెట్టవచ్చు. మనం కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మెయిన్ ఏంటంటే మనకు డైజెషన్కి చాలా మంచి పని చేస్తుందండి. ఇంకా కొంచెము బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు రోజు ఒక గ్లాసు పుదీనా రసం కనుక తాగలిగితే చాలా త్వరగా బరువు కూడా తగ్గుతారండి. చూసారా, నేను పోపులో ఏమేమి వేస్తున్నానో దీనికి మట్టుకు నెయ్యి వేయాలండి. నెయ్యిలో ఉల్లిపాయలు, ఒక చిన్న మరాఠీ మొగ్గ, ఒక పువ్వు, ఒక 6 అంగుళమంతా దాల్చిన చెక్క, 2 ఇలాచి, అల్లం వెల్లి పేస్ట్ వేశాను, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఈ 2 అనేది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, జీలకర్ర, పసుపు. ముందుగా పుదీనాని మనము ఫైన్ పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలండి. ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా పచ్చి ఆకునే పట్టి పెట్టుకొని ఈ పోపు అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా జ్యూస్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా రసం అంతా ఇందులో వేసేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ఆ పచ్చి వాసన అంతా పోయి ఆకంతా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం పచ్చి ఆకుని చేసాం కదా, అందుకనే కొంచెం ఒక 2-3 నిమిషాలు టైము. మనం ముందుగానే రైస్ కూడా వండి పెట్టుకోవాలండి. వైట్ రైసు చాలా త్వరగా అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, పుదీనా వల్ల ఎంత ఆరోగ్యానికి ఎంత మేలు ఉందో మనకు. చూసారా, అలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఆకును ఉడికిస్తే సరిపోతుంది. ఆకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని మొత్తం ఆకంతా గ్రీన్ అంతా పట్టాలండి. ఆకంతా రైస్కి పట్టేట్టుగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చూసారా, 10 నిమిషాల్లో మనకు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. నేను ప్రాసెస్ తక్కువ చెప్పా, దానివల్ల ఉపయోగాలు ఎక్కువ చెప్పా, ఎందుకంటే చిన్న వీడియో కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. తప్పకుండా వీలైన వాళ్ళు ట్రై చేయండి.